ఈరోజు దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తరువాత 14 వరకు వాటిని గురించి మాట్లాడుకుందాం. అటువల్లే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా అంటూ, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. ఎన్ని చక్కని మాటలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన అనుభవంలో రంగరించి క్రైస్తవ సంఘానికి రాస్తున్నాడు. ఈ మాటలు మన జీవితంలో కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మిమ్మును మీరే ఫస్ట్ ఎంచుకోండి. ఎలాగ ఎంచుకోండి అని అంటే, మీరు సజీవులని ఎంచుకోండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్తారు. ముందుగుండా స్త్రీలు వెళ్తారు. స్త్రీలు వెళ్ళి ఆ సమాధిలోనికి వెళ్ళేటప్పుడు అక్కడ 2 దేవదూతలు వారికి కనబడి వారితో ఒక మాట చెప్తారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మీతో చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడు అని ఆ దేవదూతలు దేవుని గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. అంటే యేసు ప్రభు ఒక్కడే సజీవుడు, సజీవుడైన దేవుడు. ఆయన ఎవరట? సజీవుడైన దేవుడు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనకి కూడా ఆయనలో ఉన్నటువంటి ఆ లక్షణం, ఎలాగా జీవించే లక్షణం, ఆ జీవము యేసు ప్రభువునందు ఎలాగైతే మరణం కొట్టివేయబడిందో, యేసు ప్రభు మరణాన్ని ఎలాగైతే కొట్టివేశాడో, యేసు ప్రభు మీద మరణం ఎలాగైతే ప్రభుత్వం చేయలేదో, యేసు ప్రభు మీద యేసు ప్రభుని ఎలాగైతే మరణం బంధించి ఉండలేదో, అలాగే మనము కూడా యేసు ప్రభునందు సజీవులము. ఎవరమే? సజీవులు. చాలా మంది ఈ రోజున సంఘానికి వస్తూ కూడా వారు ఏడుపు కొట్టు సాక్ష్యాలు చెబుతుంటారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆశీర్వదిస్తాడు. ఒక చెట్టు ఒకే రకమైన ఫలాన్ని ఇస్తారు. సీతాఫలం చెట్టు, మామిడి చెట్టు, జామి చెట్టు, అలాగే కాయగూరలు, ఆకుకూరలు వాటి ప్రకారంగా అవి ఏంటంటే ఫలిస్తాయి. వాటికి దేవుడు ఆ కృపను ఇచ్చాడు. ఇప్పుడు ఈ సీతాఫలం చెట్టు ఏమో నేను మామిడి చెట్టులాగా అయిపోవాలి అంటే అయిపోతుందా? చెప్పండి. తాటి చెట్టు పొడవు ఉంటుంది, ఏ చెట్టు చిన్నగా ఉంటుంది. తాటి చెట్టు అంత అయిపోవాలని ఏ చెట్టు అనుకుంటే అయిపోతుందా? అవ్వాలని కోరిక ఉండొచ్చేమో కానీ దాని నైజము, దాని ధర్మము దేవుడు దానికి పెట్టాడు. అలాగే మనము ఇతరులతో పోటీ పడి నేను ఆయనలాగా ధనవంతుడిని అయిపోవాలి, నేను ఆయనలాగా నేను ఆమెలాగా ఇలాగా అయిపోవాలని మనుష్యుల పోలికలు పెట్టి మనం ఎప్పుడు కూడా పోటీ పడకూడదు. తర్వాత అలాగ చేసే ప్రార్థనలు
దేవుడు ఆలకించడు, దేవుడు ఫలింపచేయడు. అలాంటప్పుడు నీకేం కలుగుతుంది అంటే దేవుడి మీద విసుగుదల కలుగుతుంది. ఎంత మొరపెట్టినా దేవుడు వినలేదు అని ఏడుపు కొట్టు సాక్ష్యాన్ని చెప్పి దేవుడిని అవమానించడం తప్ప ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడు కూడా మనము చేయలేము. మనం ఎలాగ పోలిక చేసుకోవాలంటే, మనము దేవుడు సజీవుడు కాబట్టి దేవా నీలోనున్న జీవాన్ని నాకు కూడా ఇచ్చినందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, నీకే ఘనత చెల్లిస్తున్నాను, నిన్నే కీర్తిస్తున్నాను దేవా. చనిపోయినటువంటి నా జీవితాన్ని, పాపంతో చనిపోయిన నా జీవితాన్ని నువ్వు రక్షించావు, మరణించిన నన్ను బ్రతికించావు అనేటటువంటి కృతజ్ఞత భావంతో మనం దేవుణ్ణి కొలుచుకోవాలి తప్పించి, కానీ ఇంకొక రకంగా మనము ఒకరితో ఒకరు కంపారిజన్ చేసుకొని ప్రార్థనలు చేసి ప్రభుని ఆయాసపరచడం చాలా తప్పు అని నేను ఈ రోజున మీకు చెప్తున్నాను. అయితే విషయంలోకి వద్దాం. మనం ఎవరమాట? యేసు ఎవరు? సజీవుడు. మనమెవరమి? చచ్చిపోయిన వాళ్ళమా? ఏడుపు కొట్టోళ్ళమా? ఎవరు ఏడ్చారు యేసు ప్రభుని చంపాక? ఆ సద్దూకయ్యులు, ఆ పరిసయ్యులు, ఆ రోమియులు, ఆ యూదులు యేసు ప్రభుని ఎవరెవరైతే కుట్ర చేసి చంపారో వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప గాని అసలు యేసు ప్రభు అందుకోసం మీరు ఏడవద్దు, భయపడొద్దు, గాబరపడొద్దు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినాన లేస్తాను అనే అభయాన్ని ఇచ్చాడు. గలిలయలో వారికి బోధించాడు, వారి శిష్యులకి వాళ్ళకు ఒక హోప్ ఇచ్చాడు. అయితే చనిపోయిన మనిషి అలాగ తిరిగి లేస్తాడా అనేటటువంటి అనుమానంలో అనేటటువంటి భయంలో వాళ్ళు ఉండొచ్చు. ఒకవేళ ఆయన లేపబడకపోతే, ఆయన ఒకవేళ తిరిగి లేవకపోతే, ఆయన సజీవుడు కాకపోతే మన పరిస్థితి ఏంటయ్యా అని భయపడి వాళ్ళు గదిలో దాక్కోవచ్చు. కానీ ప్రభు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను తిరిగి లేస్తాను. తిరిగి ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్ అండి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి ఏంటట, ఆయనలో ఉన్నటువంటి జీవము మనలో కూడా ఉంది. మనల్ని మనం ఎలాగెంచుకోవాలి అంటే, మనము సజీవులము అని ఎంచుకోండి. You have to reckon yourself that you are alive through Christ Jesus to God, unto God. దేవుని దృష్టిలో మీరు సజీవులు, జీవము కలిగిన వారు, చావు లేనివారు, మరణము లేనివారు, దుఃఖము లేనివారు, అలాగే చీకటి లేనివారు, పాపము లేనివారు. మరణము మీ మీద ప్రభుత్వం చేయదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని అపోస్తలుడైన పౌలు గారు ఎన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఇక్కడ చూడండి. కానీ మనం ఏం చేస్తుంటాం? దేవా నేను పాపిని, దేవా నేను పాపం చేశాను, దేవా నా పాపాన్ని బట్టి నన్ను క్షమించు, నేను రోగిని, నేను ఇదిని అదిని అని నువ్వు చేసిన పాపాన్ని నువ్వే ఎక్కువ సార్లు గుర్తు చేసుకుంటున్నావు. నో 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 నీకు నీ పట్ల సాతాను వ్యతిరేకంగా పనిచేసి ఎక్కువ సార్లు నువ్వు చేసిన పాపాన్ని నీకు గుర్తు తీసుకొస్తుంది తప్ప నీ దేవుడు వాటిని ఎప్పుడో మర్చిపోయి నిన్ను రక్షించి పాప విముక్తిని చేసి పరిశుద్ధుని చేసి సజీవుడిగా చేసి పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, పాపం చేయకూడదు. ఇక్కడ ఏంటంటున్నాడంటే అది కూడా చెప్తున్నాడు. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అది మీ అవయవాలని అంటే మనకున్న కళ్ళు, మనకున్న చెవులు, మనకున్న ఆలోచనలు, మనకున్న అవయవాలు అన్నీ కూడా నోరు కానీ లేకపోతే పాపం ఏ భాగాలతో అవయవాలతో చేయగలుగుతామో వాటిని దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించుకోకండి.
అని అపోస్తలుడైన పౌలు గారు నూరిపోస్తున్నాడు, నీతిని నూరిపోస్తున్నాడు. యేసు ప్రభునందున్న పరిశుద్ధతను నూరిపోస్తున్నాడు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండవు. అవయవాలకి ఏదో ఒక రకమైనటువంటి బలహీనత కలగడమే తప్ప కానీ బలం అనేది కలగదు. మళ్ళీ పాపం చేశామా మళ్ళీ మన మీద అపవాదికి బలం కలుగుతుంది, మన మీద ధర్మశాస్త్రానికి బలం కలుగుతుంది, మన మీద మరణానికి బలం కలుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే మన అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపబడి, ఒకరిని కొట్టడానికి కానీ, ఒకరిని చంపడానికి కానీ, ఒకరి మీద చేయి వేయడానికి కానీ, లేకపోతే ఇంకా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని దేవుడు ఉన్నాడు, జాగ్రత్తగా మనం బ్రతకాలి. అది ఆయన చెప్తున్నాడు. సజీవుడు చావడు, సజీవుడు చావడు. సజీవుడు అనగా ఏంటంటే చావు లేనివాడు అని అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకోండి అని అంటారు. మిమ్మును మీరే ఎంచుకోండి, మీ అవయవాలను పాపమునకు అప్పగింపకండి, మీ అవయవాలను దేవునికి అప్పగించుకోండి అని అంటున్నాడు. నీతి విషయమై దేవునికి అప్పగించుకోండి. మీరు మృతుల్లో నుండి సజీవులు అనుకొని చచ్చి బతికారు అనుకొని, మీరు చచ్చిపోయి బతికారు కాబట్టి. చచ్చిపోయిన వాడికి చూడండి అవయవాలు పనిచేస్తాయా? చచ్చిపోయాడు ఎవరన్నా ఆడు కళ్ళుతో చూస్తాడా? చేతులు కదిలిస్తాడా? నోటితో మాట్లాడతాడా? లేకపోతే లేచి నడుస్తాడా? సో అవయవాలన్నీ పనిచేస్తున్నాయంటే అర్థం ఏంటి? వాడు జీవం కలిగి ఉన్నాడు, వాడు చచ్చిపోలేదు, వాడు జీవంతో ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రైస్తవుడు ఏంటంటే చచ్చిపోయి బ్రతుకున్నాడు క్రైస్తవుడు. నిజమైన క్రైస్తవుడు ఏంటంటే తాను బ్రతుకుతూ ఇతరులను బ్రతికించేవాడే నిజమైన క్రైస్తవుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీ అవయవాలని మృతుల్లో నుండి లేపబడిన వారని, మృతుల్లో నుండి సజీవులని, అంటే నువ్వు చచ్చిపోయి బ్రతికావని గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా నువ్వు చచ్చిపోయి బ్రతికా, చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికించాడు, చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికించాడు. కాబట్టి మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి, మిమ్మును మీరే సజీవులుగా ఎంచుకోండి. నేను మాట చెప్పాడు చూసావా? అంటే ఒకవైపు పాపం ఉంది, ఒకవైపు మరణం ఉంది, ఒకవైపు ధర్మశాస్త్రం ఉంది, ఒకవైపు కృప ఉంది, ఒకవైపు మరణం ఉంది, ఒకవైపు జీవం ఉంది, ఒకవైపు క్రీస్తున్నాడు, ఒకవైపు ఏముంది? చీకటి, సాతాను ఉన్నాడు. ఒకవైపు నీతి ఉంది, ఒకవైపు దుర్నీతి ఉంది. ఎన్ని మాటలు వచ్చినాయి అక్కడ? ఎన్ని మాటలు వచ్చాయి అక్కడ? చూసావా? మరణం ఉంది, జీవం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, కృప ఉంది, పాపం ఉంది, పరిశుద్ధత ఉంది, ప్రభువు ఉన్నాడు, సాతాను ఉన్నాడు, నీతి ఉంది, దుర్నీతి ఉంది. దీనిలో మనం దేనికి అప్పచెప్పుకోవాలి? దేన్ని ఎంచుకోవాలి? మనం దేవునికి ఎందుకు అప్పగించుకోవాలి అంటే చచ్చిపోయి బ్రతికాం కానీ. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అక్షరము మనుష్యుని చంపుతాది. పాపం ఏం చేస్తుంది? మనిషిని చంపుతాది. సాతాను ఏం చేస్తాడు? మనిషిని చంపుతాడు. మరణం ఏం చేస్తుంది?
ప్రభు నుంచి దూరం చేస్తుంది. కానీ అంటే ప్రభువులో జీవం ఉంది. మనం మరణించిన వారం అయితే ప్రభువులో జీవం అనేది ప్రభువులో జీవం అనేది మనలో ఉంటే మనం మరణించే వారం కాదు కదా. కాబట్టి ఎన్ని పోలికలు చెప్తున్నాడు. మీరు మృతుల్లో నుండి సజీవులమని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మీరు సజీవులని దేవునికి అప్పగించుకోండి. మీరు నీతిమంతులని దేవునికి అప్పగించుకోండి. మీరు ఇంకా మృతుల్లో నుండి లేచిన వారిని దేవునికి అప్పగించుకోండి. ఎన్ని మాటలు ఇవి, చాలా గొప్ప మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజున ఏం జరుగుతుంది ప్రియులారా? 16వ వచనం అంటాడు కదా, చూడండి అక్కడ, అట్లైన 15వ వచనం, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అయితే కృపకు మనం అప్పగించుకుంటున్నామని, కృపలో ఉన్నామని పాపం చేస్తామా? దేవుని కృప పాపం చేయడానికి లైసెన్స్ కాదు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుని యొక్క జీవాన్ని ఎక్కడ కోల్పోతావో అని, దేవునికి ఎక్కడ దూరం అయిపోతావో అని ఆ కృప నీ పట్ల దేవుడు అనుగ్రహించి నీ మీద ఆ పాపము ప్రభుత్వం చేయకున్న దేవుడు తన కృపతో నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. ఎఫ్ఎస్సీ 2:8 ఏముంది? కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఎఫ్ఎస్సీ 2:8 ఏముంది? కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. అయితే ఇక్కడ చూద్దాం 16. లోబడుటకు దేనిని మిమ్మును మీరు దోషులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా గాని, పాపమునకే గాని, నీతి నిమిత్తముకే గాని, విధేయతదే గాని. ఇక్కడ విధేయత మళ్ళా నీతి దుర్నీతి, పాపము పరిశుద్ధత, చావు జీవము. వినండి, ఈ మాటలు ఎన్ని రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తున్నాయో. మీరు దేనికి అప్పగించుకుంటారో అంటే చావుకే గాని, పాపంకే గాని, నీతికే గాని, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఒకవేళ నీ అవయవాలని పాపానికి అప్పగించుకుంటే, దుర్నీతికి అప్పచెప్పుకుంటే, చావుకి అప్పచెప్పుకుంటే, సాతానుకి అప్పచెప్పుకుంటే, అవిధేయతకి అప్పచెప్పుకుంటే అవే మీ మీద ప్రభుత్వం చేస్తాయి. అవే మీ మీద ఏలుబడి చేస్తాయి. అవే మిమ్మల్ని ఏలుతాయి. ప్రభు ఏలడు మిమ్మల్ని. ప్రభువుకి మీరు అవకాశం ఇవ్వలేదు ఏలడానికి. ప్రభు మీ మీద జాలిపడి కార్యాలు చేయడానికి ఏమి ఇష్టపడరు. అంటే నువ్వు దానికి అప్పగించుకున్నావు. చావుకి అప్పగించుకున్నావు, పాపానికి అప్పగించుకున్నావు, దుర్నీతికి అప్పచెప్పుకున్నావు, అవిధేయతకి అప్పచెప్పుకున్నావు. నీకు నువ్వు లోబడిపోయావు. దానికి దేవుడు ఏం చేస్తాడు? అబ్బే నాకు పరలోకం వద్దు, నాకు నరకమే కావాలంటే దానికి దేవుడు ఏం చేయడు. అబ్బే నాకు జీవం వద్దండి, నాకు మరణమే కావాలంటే దానికి ఏం చేయడు. అబ్బే నాకు పరిశుద్ధత వద్దండి, నాకు పాపమే కావాలంటే దానికి ఏం చేయడు దేవుడు. మీకు మీరు అప్పగించుకోవాలి, మీకు మీరు లోబడాలి, మీకు మీరు ఎంచుకోవాలి. అది ఇక్కడ ఛాన్స్. మీకు మీరు ఎంచుకోవాలి. మీరు దేన్ని ఎంచుకున్నారో దానికి దోషులవుతున్నారు. మీరు పాపమునకు దోషులయ్యుంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి విమోచించబడి నీతికి దోషులైతిరి. దేవుడు ఏం చేశాడంటే పాపానికి దోషులైన మిమ్మల్ని నీతికి దోషులుగా చేశాడు.
ఉపదేశము ద్వారా. అందుకోసమే వాక్యాన్ని వినాలి, అందుకోసమే దేవుని ఆలోచన తెలుసుకోవాలి. ఉపదేశ క్రమం అనేది ఒకటి ఉంటుంది. దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలను అంగీకరించటానికి నీకు మనస్సు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆ మాటలు పలుకుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు ప్రియులారా. చూసారు 22వ వచనంలో కూడా ఏంటంటున్నారంటే, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఇప్పుడు మీరు దేవునికి దాసులైతే మీకు కలిగేది ఏంటంటే పరిశుద్ధత. ఏంటట? దేవునికి లోబడ్డం వల్ల వచ్చే ఫలం ఏంటట? పరిశుద్ధత, సంపూర్ణత, పరిపూర్ణత, సమాధానము, సంతోషం, సమృద్ధి, పరలోకంలో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. హల్లెలూయా. దాని అంతము నిత్య జీవం. యాలయనగా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. నిత్య జీవం అంటే పరిశుద్ధత వలన కలిగేటటువంటిది నిత్య జీవం. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుట ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ సాతాను ఉండడు, అక్కడ కష్టం ఉండదు, అక్కడ బాధ ఉండదు. పరలోకంలో పరవశించిపోయేటటువంటి పరమదేవుని దగ్గర మనం ఉండేటటువంటి ఆ పరమ ప్రభువు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, యేసు రాజు ఎదురుగా నిల్చొని ఆయన ఆరాధించి ఆయనతో సమానత్వాన్ని మనం పొందుకొని ఆయన ఉన్న రాజ్యంలో మనం ఉండి రారాజు బిడ్డల్లాగా వెలుగొందడమే తప్ప ఇంకేముంటుంది అక్కడ. అదే ఇక్కడ మనం అనుభవించాలి. అక్కడ కూడా నువ్వు దేవుడికి లోబడే బతుకుతావు కాబట్టి నిత్య జీవం అనగా ఏంటంటే దేవునికి లోబడి బ్రతుకుతావు, క్రమంగా ఉంటావు. అవి ఇక్కడ నేర్చుకోవాలి. అవి ఇక్కడ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంటే దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవునికి అప్పగింపబడిన వాడు జీవిస్తాడు, సజీవుడు. వాడు జీవిస్తూ ఇతరులు జీవింపచేస్తాడు. అదే అది మంచి పద్ధతి కాదురా, అక్కడికి వెళ్ళమాకరా, అది అలాగే ఎంచుకోకరా, అలాగే జీవించకరా. నువ్వు ఈ పరిశుద్ధత కోల్పోతావు, ప్రభుని కోల్పోతావు, నీతిని కోల్పోతావు, సమాధానం కోల్పోతావు, ఆరోగ్యం కోల్పోతావు, ఆస్తి కోల్పోతావు, ఆనందం కోల్పోతావురా. ఈ ప్రభు దగ్గర ఉండరా, ప్రభువుకు లోబడరా అని ప్రభుని గూర్చి వాళ్ళని ప్రకటించి, వాళ్ళకి చెప్పి, వాళ్ళకి బోధించి, ఉపదేశించి, వాళ్ళకి పరిశుద్ధత, పరలోకాన్ని గురించి వాళ్ళు ప్రకటించి అనేక మందికి వాళ్ళు జీవింప చేస్తారు. చచ్చిపోతావరా, చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తారు. హల్లెలూయా. యేసుప్రభు ఏమన్నారు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని అన్నాడు. నీతిమంతుడు ఎలా బతుకుతాడు? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. నేను మీకు కొన్ని మాటలు చెప్తాను చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయిరు అనేటటువంటి ఒక సమాజ మందిరపు అధికారి ఉంటాడు. ఆ యాయిరు అనేటువంటి చూడండి, మీరు చదువుకోగలిగితే కనుక 35వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకోండి. కానీ 36వ వచనం 43వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువమ్మా. ఏముందట అక్కడ? लोगों ने आकर कहा, तेरी बेटी तो मर गई, अब गुरु को क्यों दुख देता है? जो बात वे कह रहे थे उसको यीशु की अनसुनी करके आराधनालय के सरदार से कहा, मत डर, केवल विश्वास रख. అక్కడ ఎక్కడ ఏముందంటే, నువ్వు భయపడొద్దు, కేవలం విశ్వాసముంచు అని ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ ఏం జరిగింది? ఆ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి ఏం చెప్పారు, మీ అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి నువ్వు బోధకుడిని మరి సంపెట్టొద్దు, రావయ్యా వచ్చేసి మిగతా కార్యక్రమాన్ని చూసుకొని అన్నారు. కానీ యేసు ప్రభు వాళ్ళ మాట నమ్మొద్దు అన్నాడు, భయపడొద్దు అన్నాడు. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో చాలా మంది ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వారిని ఏం చేశారంటే వీళ్ళందరినీ బయటికి పంపించి, ఏడుపు కొట్టేళ్ళతో పనులు అవ్వవు. మన మీద ఎవడు ఏడుస్తున్నాడో వాళ్ళు మన దగ్గర ఉండకూడదు, వాళ్ళతో మనం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మన మీద పడి ఏడ్చే వాళ్ళ దగ్గర మనము ఉంటే పనులు జరగవు. వాళ్ళు మన దగ్గర ఉన్న మన పట్ల పనులు జరగవు, మనం వాళ్ళ దగ్గర ఉన్న పనులు జరగవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు? లోపలికి మీరు ఎలా ఈ చిన్నది నిద్రించడం కానీ చనిపోయిందండి. అప్పుడు అందుకు వారు ఆయన అపహసించరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పొరండు ఉన్న గదిలోనికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని ఆమెతో మాట్లాడి ఆమె లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంతమంది ఏడుస్తున్నారు కదా, వాళ్ళు ఎవరైనా బాగు చేశారా? ఆయన సమాజ మందిరపు అధికారి, సమాజ మందిరపు అధికారి. ఆయన ఎక్కడికైనా వెళ్ళి బాగు చేయించుకోగలడు. డబ్బుంది, అధికారం ఉంది, హోదా ఉంది, ఆస్తుంది. అయినా సరే పలుకుబడి ఉంది, బలం ఉంది, బలగం ఉంది. ఎక్కడికైనా తీసుకెళ్ళి ఆమెను బాగు చేసుకోవచ్చు ఆయన. కానీ ఆ హోప్లెస్ కండిషన్కి వచ్చింది ఆమె. ఈమె ఒక యవ్వనస్తురాలు, 12 సంవత్సరాల యంగ్ గర్ల్. 12 సంవత్సరాల వయసు ఉంటుంది తనకి. యంగ్ గర్ల్, యవ్వన బాలికలు ఈరోజు చావుకు లోనవుతున్నారు. కారణాలు చెప్పమంటారా? వయసుతో పాపానికి సంబంధం లేదు. తర్వాత వీళ్ళు జీవాన్ని కోల్పోయేటటువంటి అనుభవాల్లో పెరుగుతున్నారు. ప్రియులారా, కానీ యేసు ప్రభు అక్కడ ఉండడంతో ఒకే ఒక పిల్లండి ముద్దుగా పెంచారు. ఇంకా ఆమె ఏం చేసినా ఆమె ఏం కావాలన్నా చిన్న పిల్లలు సెల్ ఫోన్ చేతిలోంచి లాగేస్తాను. 1 నెల 2 నెలల పిల్లలు కూడా ఉన్నారు, సెల్ ఫోన్లు చేతిలోంచి లాగేస్తారు. ఈ సెల్ ఫోన్లో వాళ్ళకి మళ్ళీ సెక్యూరిటీ ఒకటి, సీక్రెట్ కోడ్ ఒకటి, వాట్సాప్కి ఒక సీక్రెట్ కోడ్, ఫేస్బుక్ మెసెంజర్కి ఒక సీక్రెట్ కోడ్, ఫోన్ కాల్స్కి ఒక సీక్రెట్ కోడ్. ఎందుకు ఇన్ని సీక్రెట్ కోడ్లు అంటే అందులో ఏవో రహస్యాలు ఉన్నాయి. అందులో సీక్రెట్స్ ఏవో ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. సీక్రెట్ అంటే రహస్యం, అంతే, తెలుగులో రహస్యం. ఎందుకు ఆ రహస్యాలు? నీకు ఒక 15,000, 20,000, 25,000 లేకపోతే నీ కోరుకున్న ₹1,00,000 ఫోన్ నీకు ఇచ్చినప్పుడు వై ఆర్ యూజింగ్ అంటే నువ్వు ఒక కంపెనీకి జీతానికి పనిచేస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీకు సీక్రెట్ ఉండాల్సింది నీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ సీక్రెట్ ఉండాలి. అది ఎవరికి తెలియకూడదని. మిగతావన్నీ ఓపెన్గా ఉండాలి. ఇవన్నీ కూడా జీవాన్ని కోల్పోయేటటువంటి పనులు. పైగా తన ప్రైవసీ కోరుకుంటుంది, తనకు ఒక రూము, తనకు ఒక గది. ఏం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఎలాగా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. కానీ ఈ యంగ్ గర్ల్ చనిపోయింది. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి.
మగపిల్లలు ఉన్నవారైనా ఆడపిల్లలు ఉన్నవారైనా జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల పట్ల. అప్పుడప్పుడు చెకింగ్ చేస్తుండాలి, అప్పుడప్పుడు కసురుతుండాలి. మరి హార్ష్గా బిహేవ్ చేయకండి. ప్రేమతోనే, అమ్మ మంచిది కాదు, మీ అవయవాల్ని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకోవద్దు. వాక్యానుసారంగా కొంచెం టీచ్ చేస్తుండాలి, ప్రేమగా టీచ్ చేస్తుండాలి. నో 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 అలా చేయకమ్మా అని చెప్తుండాలి. వాళ్ళకే ఒకరోజు అది జ్ఞానం వచ్చి దాన్ని చేయటం మానేస్తారు. చచ్చిపోతే యేసు ప్రభు వెళ్ళే అమ్మాయిని బ్రతికించాడు. యేసు ప్రభు సజీవుడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు కూడా సజీవులనే ఎంచుకోవాలి. యేసు ప్రభు జీవిస్తూ ఇతరులను జీవింపచేసేవాడు. వాళ్ళు వచ్చి చెప్పారు చచ్చిపోయిందని చెప్పారు, కొనూపుతుందని చెప్పారు. ఏంటి क्या पढ़ा आप एक बार पढ़िए 35। वो यह कह ही रहा था कि आराधनालय के सरदार के घर से लोगों ने आकर कहा, तेरी बेटी तो मर गई। मर गया, मरने वाला, मर गई। हाँ हो गया, अब गुरु मरा, मर गया, मर गई। मर गई मीन्स डेड. She was dead. She was dead. మీరు మృతులలో నుండి ఒకప్పుడు మనం కూడా ఏంటట, we were dead. ఒకప్పుడు మనము మృతుల్లో నుండి మృతమైన, ఇప్పుడు ఏంటంటే మృతుల్లో నుండి సజీవులని మిమ్మును మీరే మీ దేవునికి అప్పగించుకోండి. ఎంత మంచి మాట ఇది, చాలా మంచి మాట ఇది. కాబట్టి చనిపోయిందని అంటే ఆ మాటలు నమ్మొద్దు అన్నాడు. డోంట్ బిలీవ్ దెమ్, డోంట్ ట్రస్ట్ దెమ్, ఇగ్నోర్ దెమ్. చెప్పాలంటే వాళ్ళ మాటలు నిర్లక్ష్యం చేయి. అందుకు చెప్తున్నాను కదా, మన దగ్గరకు వచ్చి ఈ నెగిటివ్ రిపోర్ట్ ఏదైనా సరే నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళని, మన మీద పడి ఏడ్చే వాళ్ళని, మన మీద ఈర్ష్య కలిగే వాళ్ళని, మన మీద ద్వేషం కలిగే వాళ్ళని, మనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని మనం దగ్గర ఉంచుకోకూడదు, మనతో ఉంచుకోకూడదు, మనం వాళ్ళతో ఉండకూడదు. అలాగూ నమ్మకూడదు. నమ్మిన వారితో ఉండాలి. యేసుప్రభు నమ్ముతున్నాం కాబట్టి యేసుప్రభుతో ఉండాలి. యేసుప్రభు వెనకాల తిరగాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. యేసుప్రభు నమ్ముతున్నాం కాబట్టి అని నువ్వు ఇక్కడే ఉండి అక్కడికి వెళ్ళిపోకు, ఇంటికి వెళ్ళకు అని అన్నాడు. ఏమన్నాడు? ఆయనతో ఉండు, గాబరపడకాగు, భయపడకాగు, పరిగెట్టి పారిపోకాగు అన్నాడు. ఆ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళా అక్కడ ఏడుపు గొట్టలు తయారయ్యారు. వాళ్ళని కూడా దేవుడు ఏం చేశాడు? మీరు బయటికి అమ్మాయి చేయి పట్టుకున్నాడు, అమ్మాయితో మాట్లాడాడు, అమ్మాయిని లేపాడు. చచ్చిపోయిన యవ్వనస్తురాల్ని తిరిగి సజీవురాలుగా చేశాడు. హల్లెలూయా. చేసి ఏమన్నాడు తెలుసా? ఈమెకు ఆహారం పెట్టండి, తినటానికి ఆహారము ఇవ్వండి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాడు. ఇది ఈ రోజున ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే గనుక, ఈమె ఆహారం లేకుండా చనిపోయిందా? అంత అధికారి ఇంట్లో ఉన్న, అంత ఆస్తిపడి ఇంట్లో ఉన్నటువంటి ఆమెకు కావాల్సింది ఏంటి తెలుసా? ఆహారం. నేను చెప్పనా, ఈ రోజున యవనస్తులకి ఎందుకు చచ్చిపోతున్నారో తెలుసా? దేవుని వాక్యం లేక చచ్చిపోతున్నారు. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ వాక్యము జీవము గల వాక్యము. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు.
నేనే జీవము, నేనే వాక్యమై ఉన్నాడు, ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే దేవుడై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయన మనలో ఉంటే మనలో ఆయన జీవం ఉంటుంది. మనము చనిపోయిన వారము తిరిగి బ్రతికేటటువంటి గొప్ప శక్తిని, బలాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు సజీవుడు. యేసు ప్రభు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించేవాడు. అలాగే యేసు ప్రభుని వెంబడించేవారు సజీవులు. వాళ్ళు బ్రతుకుతూ ఇతరులను బ్రతికించేవారై ఉన్నారు. కాబట్టి బోధించే నీవు గాని నేను గాని, యేసు ప్రభుని ఆరాధించే నీవు గాని నేను గాని, క్రైస్తవులమన్న బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ, బైబిల్ అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ, యేసు ప్రభుని ఆ రక్షకునిగా, రాజుగా, ప్రభువుగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు సేవ చేస్తున్న ప్రతి ఒక్కరూ, జీవము కలిగిన దేవుని సంఘమై ఉన్న సంఘ సభ్యులు, సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘ సేవకులు, వీళ్ళందరూ కూడా బ్రతుకుతూ ఇతరులను బ్రతికించేవారై ఉన్నారు. తాను బ్రతుకుతూ ఇతరులను బ్రతికించేవారే నిజమైన క్రైస్తవులు. చూసారా ఇక్కడ యాయిరు ఏం చేశాడు? కూతురుకు బాగులేని ప్రభు దగ్గరకు వస్తే, ఆ ప్రభు మీద నమ్మకంతో వస్తే, ఆ ప్రభు మీద విశ్వాసంతో వస్తే, ప్రభు ఆ విశ్వాసాన్ని ఏమైనా తక్కువ చేశాడా? యాయిరు బంధుమిత్రులు ఉన్నారు, యాయిరు బలగం ఉంది, యాయిరుకి కులం ఉంది, యాయిరుకి అధికారం ఉంది, యాయిరుకి ప్రభుత్వం ఉంది, యాయిరుకి అండదండలు, ప్రభుత్వం అండదండలు ఉన్నాయి, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, రాజకీయ పలుకుబడి ఉంది, ధనం ఉంది, వాహనాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, భార్య ఉంది, బిడ్డలు అందరూ ఉన్నారు, భట్లు ఉన్నారు, పనివారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగు చేయొచ్చు కదా. ఇంట్లో పడి ఏడుస్తున్నారు తప్పించి కానీ జీవాన్ని, ఏడుపు గొట్టుతనం జీవంతో కూడింది కాదు. ఏ ఇంట్లో ఏడుపులు, గొడవలు, కొట్లాట్లు ఉంటాయో, ఏ ఇంట్లో ఆక్రోశం, ఆవేశం, ఆవేదన ఉంటుందో, ఏ ఇంట్లో అసూయ ఉంటుందో, ఏ ఒంట్లో అసూయ ఉంటుందో, వాళ్ళలో జీవము లేదు. వాళ్ళలో జీవం లేదు. వాళ్ళు జీవాన్ని కోల్పోయిన వారు. కాబట్టి మనం ఈ రోజున మన జీవితాలను దేవునికి అప్పచెప్పుకుంటే దేవునిలో ఉన్న జీవం అనేది మనలో ఉంటారు. అలాగే నాయీను అనే ఊర్లో, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. నాయీను అనే ఊర్లో ఒక విధవరాలు కుమారుడు చనిపోతాడు. ఈ చనిపోయేటప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా సమాధుల దుడ్డికి అతన్ని పాతి పెట్టడానికి ఊరలందరూ కూడా ఆమె వెనకతలు వెళ్తారు. వెళ్తే ఆమె ఏడుస్తూ ఉంటుంది. యేసు ప్రభు ఆ ఊర్లోకి రావటం జరుగుతుంది. ఆయనకు ఎదురుగా ఈ మరణం అనేది వస్తుంది. ఇటు నుంచి జీవం వెళ్తుంటే ఆ ఊర్లోంచి మరణం వస్తుంది. ఊర్లోకి జీవం వెళ్తుంటే ఊర్లోంచి మరణం బయటికి వస్తుంది. సరే, అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన ఆ ఊరు గమనియొద్దుగా 7వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఆ ఊరి గమనియొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఒక్కడే